పొదుపుపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మన దేశం మన బాధ్యత పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకోమని చెప్పారు. దీనిలో భాగంగా దేశంలో పెట్రోల్ డీజిల్ పైన ఖర్చు చేస్తున్నటువంటి విదేశీ మారక నిల్వలు సాధ్యమైనంత వరకు సేవ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేబినెట్లో డిస్కషన్ జరిగింది. మనతో మాట్లాడేందుకు మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. సార్, నా దేశం నా బాధ్యత ఎలా తీసుకుపోతున్నారు మీ బాధ్యత? నా బాధ్యతని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా దేశం కానీ రాష్ట్రం కానీ క్రైసిస్ని ఎదుర్కోబోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి ముందు చూపుతో కొన్ని సజెషన్ చేశారు. చాలా మంచి సూచనలు. నేను 20వ తారీఖున ఖతార్కి టికెట్ బుక్ చేసిన ప్రభుత్వ పర్మిషన్తో ఆ ఖతార్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోదలుచుకున్నాను. అదేవిధంగా నా కాన్వాయ్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి. అవసరమైతే ఒకే వెహికల్లోనే వెళ్ళాలని చెప్పేసి, అవసరమైతే నా సెక్యూరిటీ పర్సనల్ని ఒక అతను తగ్గించేసుకుని కేవలం ఒక అతనితో ఎస్కార్ట్ని పూర్తిగా ఆపేసేసి ఏదైనా ట్రాఫిక్ లేకపోతే అర్జెన్సీలు ఉన్నప్పుడు మాత్రమే వాడుకునే విధంగా దాన్ని పక్కన పెట్టేసి, కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన తర్వాత చిన్న ఏరియానే కాబట్టి, నూజివీడు ఏరియానే కాబట్టి అక్కడ ఏదైనా మోటార్ సైకిల్ కానీ ఎక్కువగా పాదయాత్రలతో కానీ చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. సార్, ఇప్పుడు విదేశీ మారక నిల్వలు దేశంలో తగ్గిపోతున్నాయి. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. అప్పట్లో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంటే ఆయన ఎల్పీజీ సిస్టమ్ తీసుకొచ్చి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అటువంటి సిస్టమ్ తీసుకొచ్చి దేశాన్ని తిరిగి గాడిలో పెట్టినట్టుగా కనిపిస్తోంది. మరి ప్రధాని గారు ఇటువంటి ప్రజల మీద ఈ భారాన్ని మోపడాన్ని ఎలా చూడాలి? ఇది అసలు భారం ఎందుకు అనుకుంటున్నారు? బంగారం ఉంది, బంగారం కొనొద్దంటాం భారమా? బంగారం నువ్వు కొంటావా లేదా అంటే భారంగా. బంగారం అంటే ఒక మక్కువ ప్రజలకి, దాని మక్కువ ఉండొచ్చు, దాన్ని పోస్ట్పోన్ చేసుకోమంటున్నారు, డిఫర్ చేయమంటున్నారు అంతే. ఇప్పుడు ఈ రోజు కొందాం అనుకున్న దాన్ని ఆగండి, కొద్దిగా ఒక నెల రోజులు ఆగండి అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మన ఎగుమతులు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు మన రైతులు, మనకేంటి వ్యవసాయ ఆధారిత దేశం ఇది. సో వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని వేల కోట్ల ఉత్పత్తులు మనకి ఎగుమతులు అవుతున్నాయి. ఆ ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇన్ఫ్లో, విదేశీ మార్గద్రవ్యం ఇన్ఫ్లో తగ్గుతుంది. కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువ మీద ఆధారపడతాం. ఏది డీజిల్, పెట్రోల్ మీద కొన్నాం అనుకోండి, లేదా అదేవిధంగా బంగారం ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, విదేశీ మార్గ నిల్వలు తగ్గుతాయి. అదే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుందని ప్రధాని గారు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీటింగ్లో మాట్లాడదని ఏం చెప్తారు సార్? ఈరోజు కూడా చెప్పారు, వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పరిశీలించమని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని కూడా సజెస్టివ్గా చెప్పారు. అంతేకాకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ ఏదైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోమని చెప్పారు. అధికారులు కూడా కాన్వాయ్లో అవన్నీ లేకోకుండా అవకాశం ఉంటే మంత్రులు కానీ అధికారులు కానీ షేరింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా, కార్ పూలింగ్ లాంటి, కార్ పూలింగ్ అంటారు దాన్ని. అదే ఒకటే వెహికల్ 2-3 ఆ రూట్లో ఉన్న వాళ్ళందరూ రమ్మని చెప్పారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మనం ఖర్చు చేస్తున్నాం విదేశీ మారక నిల్వలు కాబట్టి వాటిని నిండుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందే మేల్కొని ఒక విజన్ ఉన్న లీడర్గా చంద్రబాబు నాయుడు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. దీన్ని పాటించగలిగిన వాళ్ళందరూ కూడా పాటించాలని మంత్రి పార్థసారథి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్.